హలో గైస్, మనం ఈ వీడియోలో మహా అవతారాలైన నరసింహస్వామి అవతారాల గురించి తెలుసుకుందాం. 9 అవతారాలు ఉన్నాయి కదా, వాటి గురించి, వాటితో పాటి ఉక్కు స్తంభం, మరి రక్తగుండం, వీటి గురించి తెలుసుకుందాం. ఓవరాల్గా అహోబిలం గురించి తెలుసుకుందాం. అహోబిలం వెళ్ళాలంటే ఫస్ట్ నియర్ బై టౌన్ ఆలగడ్డ, అక్కడ నుంచి 28 కిలోమీటర్స్ దూరంలో మనకి దిగువ ఉంటుంది, అంటే కింద అహోబిలం అంటారు వీటిని. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ వెళ్ళామంటే ఆయన ఫస్ట్ అవతారమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసామంటే అడవిలో మనకు ఆయన రెండో అవతారమైన వరాహస్వామి అవతారం వస్తుంది. మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక 1 or 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసామంటే ఫారెస్ట్లో ఆయన మూడో అవతారమైన జ్వాలా నరసింహస్వామి అవతారం ఉంటుంది. కానీ అందరూ అనుకుంటారు ఈ ట్రెక్కింగ్ ముసలోళ్ళం మేము చేయలేము, కొంతమంది చేయలేము అని అనుకుంటారు కదా. ఏం ప్రాబ్లం లేదు. ఎగువ అహోబిలం నుంచి అంటే ఫస్ట్ అవతారం నరసింహస్వామి అవతారం నుంచి మనకు డోలీలు కూడా ఉంటాయి. డోలీలో కూడా మీరు మాట్లాడుకుని రావచ్చు. 4,000 per person తీసుకుంటారు. ఇదే మూడో అవతారమైన జ్వాలా నరసింహస్వామి అవతారం. ఇక్కడ మనకి పక్కనే ఒక 10 మీటర్స్లో రక్తగుండం ఉంటుంది. రక్తగుండం ఏంటంటే హిరణ్యకశిపుని చంపినాక నరసింహస్వామి చేతులు కడుక్కున్న స్థలం అన్నమాట. ఇదే అది. ఆయన చేతులు కడుక్కున్నప్పటి నుంచి ఇక్కడ నీళ్ళు ఎర్రగా ఉన్నాయంట. మీరు చూడొచ్చు, అక్కడ ఎర్రగా కనిపిస్తాయి కూడా మన వాటర్. మళ్ళీ ఇక్కడ జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్స్, పెద్దవేమి కాదు, మీరు ఎక్కువ ఊహించుకోకండి. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఒక 50 మీటర్స్ అంతే, మనకు ఉక్కు స్తంభం వెళ్ళే రూట్ ఉంటుంది. ఉక్కు స్తంభం వెళ్ళడానికి ఇంకా ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్కడ కూడా డోలీ ఉందా లేదా బై వాక్ వెళ్ళాలంటే అక్కడికి బై వాకే వెళ్ళాలి, డోలీ అయితే లేదు. మీరు కన్ఫామ్గా ఉక్కు స్తంభం వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటా బై వాకే వెళ్ళాల్సిందే. ఆల్మోస్ట్ ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారు, నేను చూశాను చాలామందిని. మీరు ఒకసారి ఆ రూట్ చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది, వెళ్ళొచ్చా వెళ్ళలేరా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. చూస్తే మీకు ఒక అనుభవం లాగా, అంటే చూస్తే అర్థమవుతుంది కదా వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదే అన్నమాట ఉక్కు స్తంభం వెళ్ళే రూటు. చూడొచ్చు మీరు, ఇట్లా రాళ్ళను ఒక్కొక్క రాయి మీద అడుగు వేసుకొని వెళ్ళాలి. మ్యాక్సిమం వెళ్ళొచ్చు. చాలా ఓల్డ్ పీపుల్ కూడా చాలామందిని చూశాను. నరసింహస్వామి మనకు తోడండి, మొత్తం ఉక్కు స్తంభం రీచ్ అయ్యేలా చూసుకుంటాడు ఆయన. ఏం పర్లేదు, ఎవరైనా వెళ్ళి దర్శించుకోండి. ఇదే అన్నమాట ఉక్కు స్తంభం. కొండ చివరన ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత భయంకరంగా కొండ చివరన ఉందో. చాలా పవర్ఫుల్ ప్లేసెస్. అక్కడ నుంచి మళ్ళీ మనం కిందికి వచ్చామంటే ఒక 3 కిలోమీటర్స్ వరకు మూలాల నరసింహస్వామి ఉంటాడు అక్కడ. అదే ఆయన 4వ అవతారం అనమాట. ఇక్కడ నుంచి మూలాల స్వామి నరసింహస్వామి అవతారం దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎగువ అహోబిలమైన లక్ష్మీ నరసింహస్వామి అవతారం కాడికి రావాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ మనం దిగోబిలం వచ్చామంటే అదే రూట్లో మనకి సైడ్కి కారుణ్య అవతారం ఉంటుంది. ఇదే ఆయన 5వ అవతారం అనమాట. ఇది రోడ్డు మీదనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కారుణ్య నరసింహస్వామి అవతారం అయిపోయినాక తర్వాత మనం వెళ్ళాల్సి పావన నరసింహస్వామి అవతారం. ఇక్కడికి మ్యాక్సిమం ఓన్ వెహికల్స్ అవాయిడ్ చేయండి. అక్కడ ఉండే వెహికల్స్నే వెళ్ళండి. పర్ పర్సన్ 800 తీసుకుంటారు అప్ అండ్ డౌన్. చాలా భయంకరంగా ఉంటుంది రూటు. ఈయన ఉగ్ర రూపం కూడా అంటారు. మీరు ఇలా భయంకరమైన రూట్లో 14 కిలోమీటర్లు వెళ్తే మనకు ఆయన 5వ అవతారమైన పావన నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందికి వచ్చామంటే రైట్ సైడ్లో దిగోబిలం దగ్గరలో ఉన్నప్పుడు ఒక 2 to 3 కిలోమీటర్స్ వెళ్ళామంటే అడవిలోకి మళ్ళీ ఆయన 7వ అవతారమైన భార్గవ నరసింహస్వామి అవతారం వస్తుంది. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఓన్ వెహికల్స్ అవాయిడ్ చేయండి. అక్కడ ఉన్న వెహికల్స్, జీప్స్, వాటెవర్ అవైలబుల్ ఉంటే వాటిలో వెళ్ళడానికి చూడండి. ఇదే ఆయన 7వ అవతారమైన భార్గవ నరసింహస్వామి అవతారం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసి దిగోబిలంకి వచ్చామంటే దిగోబిలం నుంచి కొంచెం దూరంలో ఒక 500 మీటర్స్ దూరంలో మనకు ఆయన 8వ అవతారమైన చక్రావతారం వస్తుంది అన్నమాట. శ్రీ చక్రావతారం అని చెప్పేసి అంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది ఆయన 8వ అవతారం చక్రావతారం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 500 మీటర్స్ దూరం వెళ్ళినాం అనుకోండి, మనకు ఆయన 9వ అవతారమైన యోగానంద స్వామి అవతారం వస్తుంది. ఇది ఆయన 9వ అవతారం యోగానంద స్వామి అవతారం. ఇక్కడ నుంచి మళ్ళీ దిగోబిలం వచ్చామంటే మన అహోబిలం ట్రిప్ మొత్తం కంప్లీట్ అనమాట. మ్యాక్సిమం ఫారెస్ట్లో ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. మనకు తెలుసు కదా, వన్యప్రాణులు ఉంటాయి, వాటి సంరక్షణే మన బాధ్యత అనమాట. ఇదే దిగోబిలము. మీకు అందరికీ వీడియో చాలా వర్తీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.